దయచేసి మన ఎంఎం థాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి అదే రకంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేసి మన ఎంఎం థాట్స్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీ ముస్తఫా, మీ ఎంఎం థాట్స్ తోటి మన పోలవరం నియోజకవర్గంలో మరి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అడిగిన తర్వాత మరి పంచాయతీల వైజ్గా ఏ పంచాయతీలో ఎంత మెజారిటీ వచ్చిందనే దాని మీద మనం వీడియోలు చేస్తున్నాం. దాంట్లో మనం చాలా పంచాయతీలు చేసాం. మరి ఈ వీడియోలో బుట్టాయిగూడెం మండలంలో ఏ పంచాయతీలో ఎంత వచ్చింది మెజారిటీ అనే దాని మీద మనం వీడియో చేస్తున్నాం. ఈ బుట్టాయిగూడెం మండలం నుంచే పోలవరం శాసనసభ్యులు అత్యధిక మంది మరి ఎమ్మెల్యేలు అయ్యారు. మరి ముడి లక్ష్మణరావు గారి నుంచి మరి వంకా శ్రీనివాసరావు గారు, మరి తెల్లం బాలరాజు గారు, మరి ముడి శ్రీనివాసరావు గారు, మరి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి బుట్టాడి మండలం నుంచే మరి ఫస్ట్ మొట్టమొదటి లెక్కేసుకుంటే కాటం బాబురావు కూడా మరి బుట్టాడి మండలం నుంచే శాసనసభ్యులుగా గెలిచి మరి శాసనసభలో అడుగుపెట్టిన వాళ్ళు. ఇక్కడ బుట్టాడి మండలం మన తెల్లం రాజ్యలక్ష్మి గారి సొంత మండలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆవిడ. దొరమాడి పంచాయతీలో ఆవిడ ఓటు హక్కు ఉంది. మరి అదే రకంగా ఈ ఎన్నికల్లో ఏంటంటే ఇక్కడ డిసిసిబి మాజీ చైర్మన్ కాటం రాంబాబు గారనే అభ్యర్థిగా చాలామంది భావించటం, ఈ సీటు మార్పులే జరుగుతున్న పరిస్థితిలో కూడా రాంబాబు గారు పట్టుపట్టి చిరు బాలరాజు గారికే సీటు కావాలని చెప్పేసి పట్టుపట్టి తెచ్చుకోవటం, మరి ఆయనే నేనే అభ్యర్థిని, నన్ను చూసి ఓటేయండి అని కూడా ఆయన అక్కడ మొత్తం పర్యటించటం, మరిదాకా జంగానికి చెందిన మరి జట్టి గురునాథరావు గారిని కూడా పోలవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించటం, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఇన్ఛార్జి పోలవరం మరి గురునాథం గారిని నియమించటం వలన ఇక్కడ గురునాథం గారికి మరి రాంబాబు గారికి మరి గతంలో ఉన్న స్నేహభావం అవ్వచ్చు, ప్రస్తుత పరిస్థితులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అంటే చాలామంది ఇటు వైఎస్ఆర్సీపీ నెగ్గితే గురునాథం గారు నెగ్గినట్టు, ఇటు జనసేన నెగ్గితే కాటం రాంబాబు గారు నెగ్గినట్టుగా భావించే అదే రకమైన ప్రచారం కూడా బయట జరగటం, ఇవన్నీ ఈ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఇక్కడ పోలవరంలో డ్యామ్ షూర్ అని చెప్పేసి కౌంటింగ్ జరిగే వరకు కూడా అదే విధంగా మొత్తం జిల్లా అంతా కూడా కూటమి నెగ్గుతుంది, పోలవరం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నెగ్గుతుందని చెప్పేసి చాలామంది ప్రచారం చేయటం, మరి అన్నీ కూడా ఈ గాల్లో కొట్టుకుపోయి పోలవరం జనసేన ఎక్కటం జరిగింది. అందుకనే ఈరోజు మనం ఈ బుట్టాడు మండలంలో మొత్తం 19 పంచాయతీలు ఉన్నాయి. ఈ 19 పంచాయతీల్లో ఏ గ్రామంలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తవారిగూడెం పంచాయతీ, ఈ పంచాయతీలో జనసేనకు వచ్చేసి 188 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 350 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 163 ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావడం జరిగింది. అలివేరు పంచాయతీ, ఇది కూడా ఏజెన్సీలో లోపల ఉండే పంచాయతీ. ఇక్కడ సిపిఐఎంఎల్కి పట్టున్న పంచాయతీ ఇది. ఇక్కడ కేవలం జనసేనకి 30 ఓట్లే వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 290 ఓట్లు వచ్చినాయి. రెండో స్థానంలో మరి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి మరి రామ్మోహన్ గారికి రెండో స్థానంలో నిలిచి ఆయనకి ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి జనసేనతో కనుక చూసుకుంటే 259 ఓట్లు మెజార్టీ వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. దొరమావడి, ఈ దొరమావడి పంచాయతీలో జనసేనకి 1372 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 2024 ఓట్లు మరి రావటం, వైఎస్ఆర్సీపీకి 662 ఓట్లు రావటం జరిగింది. ఈ దొరమావడి పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి చెంది మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కాకల సురేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య నాయకులు. మరి అయినా కానీ ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీకి 662 ఓట్లు భారీ మెజార్టీ రావటం జరిగింది. ఇక్కడ ఇంకొక కారణం కూడా ఉంది. ఇక్కడ మన తెల్లం రాజ్యలక్ష్మి గారి సొంత పంచాయతీ ఇది. ఈ పంచాయతీ అవ్వటం వలన ఇక్కడ కూడా రావటం జరిగింది, మెజార్టీ రావటం కూడా మనం భావించవచ్చు. తెల్లం రాజ్యలక్ష్మి గారు దుద్దుకూరు గ్రామంలో 137 పోలింగ్ బూత్లో ఆవిడ ఓటు హక్కు ఉంది. ఇక్కడ జనసేనకి కేవలం 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ 137 దుద్దుకూరు రాజ్యలక్ష్మి గారి పోలింగ్ బూత్. వైఎస్ఆర్సీపీకి 245 ఓట్లు వచ్చాయి. 220 ఓట్లు ఒక్క పోలింగ్ బూత్లోనే మరి తెల్ల రాజ్యలక్ష్మి గారు మెజార్టీ తెచ్చుకొని 137 బూత్
ఆవిడ సొంత దుద్దుకూరు గ్రామంలో ఉన్న బూత్లో మరి 220 ఓట్లు మెజార్టీ, 220 ఓట్లు మెజార్టీ రాజలక్ష్మి గారు తెచ్చుకోవటం జరిగింది. తర్వాత పంచాయతీ అంతర్వేదిగూడెం. ఇక్కడ జనసేనకి 776 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 942 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 166 ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావటం జరిగింది. బుట్టాయిగూడెం పంచాయతీ. ఇక్కడ జనసేనకి 2153 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 1744 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ 409 ఓట్లు జనసేన భారీ మెజార్టీని చేజిక్కించుకోవటం అయ్యింది. ఈ బుట్టాయిగూడెం పంచాయతీలోనే డిసిసిబి మాజీ చైర్మన్ కరాతం రాంబాబు గారు ఈ పంచాయతీలోనే ఆయన ఓటు హక్కు ఉండటం జరిగింది. మరి వారు ఈ పంచాయతీలో 409 ఓట్లు మెజార్టీ తెచ్చుకొని మరి జనసేనకి ఆయన మద్దతు తెలియజేయటం వల్లనే ఇక్కడ బుట్టాయిగూడెంలో మరి 409 ఓట్లు మెజార్టీ వచ్చిందని చెప్పేసి భావించవలసిన అవసరం ఉంది. సీతప్పగూడెం పంచాయతీ. ఇక్కడ జనసేనకి 898 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 952 ఓట్లు, 54 ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావటం జరిగింది. కోటనాగవరం పంచాయతీ జనసేనకి 599 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 941 ఓట్లు వచ్చి 342 ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావటం జరిగింది. ఈ కోటనాగవరం పంచాయతీలో ముప్పినవారిగూడెం, మెట్టగూడెం, కొయ్యంకపాలెం గ్రామాలు ఉన్నాయి. ఈ మెట్టగూడెంలో ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి ముడిన లక్ష్మణరావు గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. వంకా శ్రీనివాసరావు గారు ఒక పర్యాయం ఎమ్మెల్యేగా చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. మరి అదే రకంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాలరులు కోటేశ్వరరావు కూడా ఈ కోటనాగవరం పంచాయతీకి చెందిన వారే ఉన్నారు. మరి అదే రకంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్వతంత్ర అభ్యర్థిగా మరి తెలుగుదేశం పార్టీ రెబల్గా పోటీ చేసినటువంటి మొడియం సూర్యచంద్రారు కూడా ఈ మెట్టగూడెం గ్రామస్తులు, మన కోటనాగవరం పంచాయతీకి చెందినవారు. వారికి ఇక్కడ 3 బూత్ల మీద కలిపి మరి సూర్యచంద్ర గారికి 158 ఓట్లు రావటం జరిగింది. సూర్యచంద్ర గారికి మొత్తం పోలవరం నియోజకవర్గం మొత్తం మీద 1966 ఓట్లు ఈవీఎంల ద్వారా, 73 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చి 2039 ఓట్లు మరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మొడియం సూర్యచంద్ర గారికి రావటం జరిగింది. పాలెం పంచాయతీ. ఇక్కడ 153 ఓట్లు జనసేనకి, 219 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 66 ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావటం జరిగింది. పులిరావణగూడెం. ఇక్కడ 385 జనసేన, 574 వైఎస్ఆర్, 189 ఓట్లు వైఎస్ఆర్ మెజార్టీ. ముంజులూరు. ఇది కూడా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధిపత్యం ఉన్న ఊరు. ఇక్కడ కేవలం జనసేనకి 22 ఓట్లు, 102 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 80 ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావటం జరిగింది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధిపత్యం ఉన్న పంచాయతీలు ముంజులూరు అవ్వచ్చు, అలివేరు అవ్వచ్చు, మన పోలవరం దాంట్లోని గెడ్డపల్లి, గిన్నెపల్లి అవ్వచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అయితే కొంతవరకు ఓట్లు పడినాయి. మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంది. 3వ స్థానంలో మట్టికి మరి ఈ కూటమి ఉండటం అనేది జరిగింది. ఈ కమ్యూనిస్టు ప్రభావం ఉంది కాబట్టి మరి కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి ఇక్కడ మరి కమ్యూనిస్టులు ఓటేయడానికి ఇష్టపడలేదని చెప్పేసి దీని ద్వారా మనకి తెలుస్తుంది. రవ్వారిగూడెం. ఇక్కడ 291 ఓటు జనసేనకి, 360 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 74 ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ. అచ్చియ్యపాలెం. ఇక్కడ 857 ఓట్లు జనసేన, 743 ఓట్లు వైఎస్ఆర్సీపీ, 114 ఓట్లు జనసేన మెజార్టీ రావటం జరిగింది. నిమ్మలగూడెం. ఇక్కడ 895 ఓట్లు జనసేనకి, 652 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 243 ఓట్లు జనసేనకి మెజార్టీ రావటం జరిగింది. నూతిరామన్నపాలెం. ఇక్కడ 295 ఓట్లు జనసేనకి, 336 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 41 ఓటు మెజార్టీ వైఎస్ఆర్సీపీకి రావటం జరిగింది. కోయరాజమండ్రి. 435 ఓట్లు జనసేనకి, వైఎస్ఆర్సీపీకి 421 ఓటు మెజార్టీ
కేవలం 14 ఓట్లు కోయిరాజమండ్రి పంచాయతీలో జనసేనకు రావడం జరిగింది. లక్ష్మణగూడెం, ఇది కొమ్మగూడెం పంచాయతీ అంటారు, లక్ష్మణగూడెం పంచాయతీ అంటారు. ఇది ఇక్కడ తెలుగుదేశం నాయకులు మన ఎంట్రపాడ నాగసత్య శ్రీనివాసరావు గారు, మరి అదే రకంగా ఆల్పాటి దుర్గారావు గారు, ఇటువంటి ముఖ్య నాయకులు ఉన్న పంచాయతీ ఇది. ఇక్కడ జనసేనకి 1247 అంటే 1247 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 1009 ఓట్లు, ఇక్కడ జనసేనకి 238 ఓట్లు, కొంచెం ఆశాజనకమైన ఓట్లు జనసేనకి కొమ్మగూడెం నుంచి మెజార్టీ రావడం జరిగింది. రెడ్డి గన్పవరం, ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళే వైఎస్ఆర్సీపీలో కూడా మరి వాళ్ళు గతంలో నుంచి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వైఎస్ఆర్సీపీలో కూడా వాళ్ళే ఉన్నారు. మరి అక్కడ క్షత్రియులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి వీళ్ళంతా కలిసి కూడా ఇంత ఈగాల్లో కూడా అక్కడ రెడ్డి గన్పవరం వైఎస్ఆర్సీపీకి 451 ఓటు బంపర్ మెజార్టీ, భారీ మెజార్టీ రావడం జరిగింది. రెడ్డి గన్పవరం పంచాయతీలో జనసేనకి 1456 ఓట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి 1905 ఓట్లు వచ్చినాయి. 451 ఓటు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావడం జరిగింది. జైనవారిగూడెం, ఇదే దీన్నే మర్లగూడెం కూడా అంటారు. ఇక్కడ 594 ఓట్లు జనసేనకి, వైఎస్ఆర్సీపీకి 373 ఓట్లు. ఇక్కడ కూడా చక్కగా జనసేనకి 221 ఓటు రావటం జరిగింది. కేఆర్పురం, కోటాంజనపురం అంటారు, ఐటీడీ ఆఫీస్ ఉన్న పంచాయతీ ఇది. ఇక్కడ 517 ఓట్లు జనసేనకి, వైఎస్ఆర్సీపీకి 739 ఓట్లు, 222 ఓట్లు వైఎస్ఆర్సీపీ మెజార్టీ రావటం జరిగింది. రాజానగరం పంచాయతీ, ఇక్కడ మన ఎక్స్ఎమ్మెల్యే బొడియం శ్రీనివాస గారు గ్రామం ఇది. ఇక్కడ 720 ఓట్లు జనసేనకి, 753 ఓట్లు వైఎస్ఆర్సీపీకి. మరి మన మాజీ ఎమ్మెల్యే గారు ఉన్న పంచాయతీలు కూడా 26 ఓట్లు వైఎస్ఆర్సీపీ స్వల్ప మెజార్టీ రావటం జరిగింది. కాంబైకుంట, ఇక్కడ 257 ఓట్లు జనసేనకి, 316 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 59 ఓట్లు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావటం జరిగింది. మొత్తం 19 పంచాయతీల్లో చూసుకుంటే జనసేనకి 14,148 ఓట్లు, వైఎస్ఆర్సీపీకి 15,753 ఓట్లు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ మండలం మొత్తం మీద మెజార్టీ 1,605 ఓట్లు మెజార్టీ రావటం జరిగింది.